Hello my dear viewers, welcome to your favorite show Healthy and Tasty. సో మనం రోజు ఎన్ని రకాల వంటలు చేసుకున్నా మళ్ళీ పొద్దునే లేచి ఈ రోజు ఏం చేసుకోవాలబ్బా, రొటీన్ కాకుండా ఏదైనా కొత్తగా చేసుకోవాలి అన్న ఒక థాట్ అయితే వస్తూనే ఉంటుంది. సో జస్ట్ మీరు మమ్మల్ని ఫాలో అయిపోండి, ఎందుకంటే ప్రతిరోజు కొత్త కొత్త ఇంగ్రీడియంట్స్ తో కొత్త రెసిపీస్ చూపిస్తున్నాము అండ్ హెల్త్ ఫ్యాక్టర్ ని మిస్ చేయకుండా ట్రై చేస్తున్నాం కదా. సో గౌరీ, బేసిక్ గా కాంబినేషన్స్ అనేవి మనం అయితే బాగా చూపిస్తున్నాం. డెఫినెట్ నాకైతే బాగా నచ్చుతున్నాయి. అంటే ఓకే, ఇది కూడా యాడ్ చేసుకోవచ్చా అన్న ఫీలింగ్ అయితే వస్తుంది ఎవ్రీడే. యా, సో కాంబినేషన్స్ సెట్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే కొన్నేమో పడవు, ఒకదానికొకటి తినకూడదు, ఇలాంటివి ఉంటాయి కదా. ఫుడ్ కాంబినేషన్స్ ఉంటాయి, తర్వాత మన టేస్ట్ కు తగ్గట్టు మనం కంబైన్ చేసుకోవాలి. కాబట్టి there are two aspects. హెల్త్ ఆస్పెక్ట్ నుంచి కాంబినేషన్స్ చూసుకోవాలి అండ్ టేస్ట్ ఆస్పెక్ట్ నుంచి కూడా మనం కాంబినేషన్స్ చూసుకోవాలి. ఇలా కాంబినేషన్స్ అంటే అనిపిస్తుంది, బట్ ఇట్స్ వెరీ ఈజీ. సో మనం ఎవ్రీడే ఏదో ఒకటి చూపిస్తున్నాం కాబట్టి వాళ్ళకి కూడా వ్యూవర్స్ కి కూడా చాలా మంచి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ తో పాటు హెల్దీ కాంబినేషన్స్ కూడా తెలుస్తున్నాయి. అవును, సో ఇవాళ కూడా మనం అలాంటిదే చేద్దాం. కాంబినేషన్ ఓకే, ఏం చేస్తున్నాం? డ్రై ఫ్రూట్స్ మనం రెగ్యులర్ గా తీసుకోవాలని చెప్తూ ఉంటాం కదా. సో అది పచ్చిగా ఆర్ సోక్ చేసి తినడం కాకుండా ఇంకా వేరే విధంగా ఎలా యాడ్ చేసుకోవచ్చు. సో రైస్ మనం రెగ్యులర్ గా తింటాం కదా, సో అలానే రైస్ తో పాటు మనం డ్రై ఫ్రూట్స్ కంబైన్ చేస్తే ఎలా ఉంటుందండి చూద్దాం మనం ఇవాళ. ఓకే, ఓ సో ఎక్కువ డ్రై ఫ్రూట్స్ తీసుకుంటున్నామా, లిటిల్ బిట్ మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్, జస్ట్ అఫ్ కోర్స్ లిటిల్ బిట్ అంటే మనకి ఎంత రిక్వైర్మెంట్ కావాలో మనం అంత తీసుకుంటున్నాం అంతే. సో మనం ఇవాళ రైస్ పిలాఫ్ విత్ డ్రైడ్ ఫ్రూట్స్ చేసుకున్నాం. ఓకే, అయితే మరి స్టార్ట్ చేద్దామా? తీసుకో. రైస్ పిలాఫ్ అంటే మనకి మళ్ళీ సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఇవాళ, కానీ డ్రై ఫ్రూట్స్ మనం ఎక్కువ వాడుతున్నాము. కిస్మిస్ అండ్ బాదాం. సో ఎప్రికాట్స్ మనము జస్ట్ సోక్ చేసి పెట్టుకుంటే బాగుంటుంది, రైస్ లోకి అలా కంబైన్ చేయడానికి కూడా బాగుంటుంది. తర్వాత కిస్మిస్ మనం రెగ్యులర్ గా ఇప్పుడు ఎట్లాగో మనం బాయిల్ చేస్తాం బ్రాత్ లో, వెజిటబుల్ బ్రాత్ లో బాయిల్ చేస్తాం కాబట్టి ఇది కొంచెం పర్వాలేదు. సో బాదాం ఓకే, ఇందులో ఆప్రికాట్స్ మనకి కొంచెం వెరైటీగా డిఫరెంట్ గా అనిపిస్తున్నాయి. సో మనం నట్స్ తీసుకున్నాము, డ్రై ఫ్రూట్స్ 2 తీసుకున్నాము, ఎందుకంటే కిస్మిస్ రెగ్యులర్ గా వేసుకుంటూ ఉంటాం కదా. అవును, ఏప్రికాట్స్ లో చాలా మంచి న్యూట్రిషన్ ఉంటుంది. ఏప్రికాట్స్ చాలా మంది తింటారు, ఎస్పెషలీ ఫర్ గుడ్ స్కిన్. అందరూ స్కిన్ కోసం తింటూ ఉంటారు. ఎందుకు స్కిన్ కోసం? దాంట్లో ఏం న్యూట్రియంట్ ఉంది అంటే బీటా క్యారోటీన్. బీటా క్యారోటీన్, లైకోపీన్, ఇవి 2 ఇంపార్టెంట్ యాంటీ ఆక్సిడెంట్స్ అన్నమాట. సో వీటి వల్ల మన స్కిన్ మనకి రిచ్ సోర్స్ అంటావా, లేదంటే రిచ్ సోర్సెస్. సో అందుకని మన స్కిన్ కి డామేజ్ అవ్వకుండా ఫ్రీ రాడికల్స్ నుంచి ఇది కాపాడుతుంది అనమాట. సో నట్స్ మనకి తెలిసి మాట చెప్పావంటే అమ్మాయిలు ఎక్కడ ఆగరు. అమ్మాయిలనే కాదు, అందరూ. సన్ ఎక్స్పోజర్ ఎవరైతే ఎండలో బాగా ఉంటారో, లేకపోతే డస్ట్, ఎండ ఒకటే కాదు డస్ట్ నుంచి కూడా మనకి చాలా పొల్యూషన్ కానీ ఏదైనా సరే, సో దాని నుంచి మన బాడీ ఫైట్ చేయాలి అగైన్స్ట్ సచ్ ఇన్ఫెక్షన్స్. కాబట్టి మనం ఫుడ్ అలాంటివి తీసుకోవాలి. ఓకే, సో ఆప్రికాట్స్ అంటే విడిగా నానబెట్టుకుని తినడం అదంతా చేస్తూనే ఉంటారు, బట్ దెన్ ఎప్పుడైనా ఇలా డెజర్ట్స్ లో కానీ ఇలాంటి డిఫరెంట్ రెసిపీస్ లో కానీ ఇంక్లూడ్ చేసుకోవడం ఇస్ ఎ గుడ్ ఐడియా. ఓకే, సో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ మనం నట్స్, ఈ వెజిటబుల్ బ్రాత్ ఉంది కదా, దీంట్లో బాగా బాయిల్ చేసి పెట్టుకుందాం. నట్స్ ని వెజిటబుల్ బ్రాత్ లో బాయిల్ చేయాలి. అవును, సో మళ్ళీ అది సపరేట్ గా కనిపించకూడదు కదా, మనం రైస్ లో వేస్తున్నాము. సో మనకి సపరేట్ టేస్ట్ వస్తాయి కాబట్టి అందుకని మనం వెజిటబుల్ బ్రాత్ తీసుకుంటే బాగా జెల్ అయిపోతుంది. ఫస్ట్ బ్రాత్ వేద్దాం. ఓకే, అంటే మనం డ్రై ఫ్రూట్స్ కి ఉండే ఆ ఒరిజినల్ ఎసెన్స్ ని ఈ వెజిటబుల్ దాంతో కలుపుతున్నాం అన్నమాట. సో కొంచెం వాటర్ యాడ్ చేద్దాము. కొంచెం సేపు బాయిల్ అవ్వాలి కదా. సో ఇక్కడ మనం వాటర్ లో బాయిల్ చేసే కంటే కూడా వెజిటబుల్ బ్రాత్ లో బాయిల్ చేయడం అనేది కొంచెం బెస్ట్, ఎందుకంటే ఇప్పుడు అదే మనం అనుకున్నాం కదా, ఆ టేస్ట్ ని బ్లెండ్ చేయడం అనేది ఇక్కడ జరుగుతుంది ప్రాసెస్ లో. సో కాసేపు మూత పెట్టినా ఇది బాయిల్ వచ్చాక అది వేద్దాం. ఓకే, బాయిల్ అయిందా? సూప్ లా కనిపిస్తుంది. సో మనం ఒక 4 బాదం వేసుకుందాం, 4. సో అలాగే కిస్మిస్ కూడా. కిస్మిస్ ఏంటి అంటే కొంచెం క్యాలరీస్ వైజ్, షుగర్స్ వైజ్ కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇవి కొంచెం కౌంట్ చేసుకుని మనం తీసుకోవాలి. ఇన్ డే 2, 3 అలా తీసుకుంటే సరిపోతుంది అంటారు కాబట్టి. అంతేనా? అంతే. నేనైతే తినడం మొదలెడితే అది ఆగదు కిస్మిస్. సో అలా
ఓకే, 5 అలా చాలా సరే. ఓకే. సో ఏప్రికాట్స్ బాగా వేసుకుందాం మనం. ఓకే, డయాబెటీస్ వాళ్ళు కొంచెం కౌంట్ చేసి అలా తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మనం అలా కొంచెం కొంచెం వేద్దాం ఇవాళ. ఓకే, సో ఏప్రికాట్స్ మనం వేసుకోవచ్చు. సో ఏప్రికాట్స్ వేసుకుందాం. ఇవి కూడా కొంచెం క్యాలరీ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, బట్ మనం బ్రౌన్ రైస్ వాడుతున్నాం కాబట్టి సో కొంచెం అక్కడ తగ్గిపోతుంది. ఫైబర్ లిమిట్ లో ఫైబర్ ఉంది కాబట్టి ఇది కొంచెం ఇప్పుడు ఇది మూత పెట్టుకో. కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం. ఓకే, సో బ్రాత్ వేసినప్పుడు మనం కొంచెం సాల్ట్ వేసుకుంటే బెటర్ కదా. యా, అండ్ కొంచెం ఈ డ్రై ఫ్రూట్స్ కూడా మొత్తం ఆ టేస్ట్ అంతా పట్టేస్తుంది. సో ఇది కొంచెం సేపు బాయిల్ అవ్వనిద్దాము. ఓకే, తర్వాత ఏం చేయాలి? తర్వాత మనము రైస్ ని ప్రిపేర్ చేసుకుందాం ఈ లోపు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రౌన్ రైస్ ని ఉడికించి పెట్టేసుకున్నాం. ఓకే, సో నెక్స్ట్ బటర్ వేసేద్దాం. బటర్ లో వేద్దాం. తర్వాత సో కొంచెం రోజ్మెరీ వేసుకుందాము. కొంచెం వేసుకుందాం దీంట్లో. తర్వాత ఇలాచీ దంచేసి వేసుకుందాము. అప్పుడే దాని ఫ్లేవర్ కొంచెం బాగా తెలుస్తుంది కదా. ఓకే, మిరియాల పొడి మామూలుగా వేసుకుంటున్నాం కదా మనము. అవును. సో ఇవాళ మనం మిరియాలు డైరెక్ట్ గా వేద్దాం. కొంచెం ఆ ఘాటు బాగా మసాలాలు వాడట్లేదు, అందుకు మిరియాలు అలా వేస్తే దాని టేస్ట్ ఇంకా డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి మనం ఇవాళ అలా ట్రై చేద్దాం. ఉల్లిపాయలు ఒకటి వేసుకుందాం. సో ఇప్పుడు మనం కొంచెం సాల్ట్ వేసుకుని రైస్ యాడ్ చేసేద్దాం దాంట్లో చేసి. సో రైస్ కి సరిపడా సాల్ట్ దీంట్లో వేసేసుకుంటే అందులో కొద్దిగా స్టాక్ కి సరిపడా వేసాము. సో ఇప్పుడు ఇది మొత్తం రెసిపీకి సరిపడా. ఓకే, సో రైస్ దాంట్లో కలిపేసుకుందాము. సో ఒక స్పూన్ సోయా సాస్ వేద్దాము. ఆల్రెడీ మనకి బ్రౌన్ రైస్ బ్రౌన్ గానే ఉంటుంది కదా, సోయా సాస్ టేస్ట్ కోసం, సోయా సాస్ ఫ్లేవర్ కోసం మనం స్పైసెస్ ఎక్కువ ఏం వేయలేదు కాబట్టి. అండ్ అంటే ఫ్రైడ్ రైస్ టైప్ లో కొంచెం మనకు ఫ్లేవర్ రావడం కోసం. ఇవాళ టిప్ ఆఫ్ ద డే ఏంటి అంటే, మనం జనరల్ గా వీకెండ్స్ వచ్చేటప్పటికి బయట వెళ్తూ ఉంటాము, తింటూ ఉంటాము, పార్టీ చేసుకుంటూ ఉంటాం. అలా చాలా రకాలుగా అన్హైజీనిక్ ఫుడ్ కూడా మన బాడీలో తీసుకుంటాం కాబట్టి దాన్ని క్లెన్స్ చేయాలి అంటే బాడీలోంచి అవి తీసేయాల్సిన చాలా అవసరం ఉంటుంది. కాబట్టి అలా వీకెండ్స్ వచ్చినాక మనం బాడీని డీటాక్స్ చేసుకుంటే చాలా మంచిది. అందుకనే ఎవ్రీడే స్పినచ్ జ్యూస్ కనుక తీసుకుంటే మన బాడీ డీటాక్స్ అవుతుంది. ఈ బ్రౌన్ రైస్ పిలాఫ్ చూస్తున్నాము. సో మరి ఇక్కడ మనకి రైస్ ఫ్రై అయిపోయింది అండ్ ఇక్కడ ఒకసారి చూద్దామా. సో ఇది కూడా బాగా బాయిల్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం దీన్ని అందులో ట్రాన్స్ఫర్ చేసి స్టవ్ ఆఫ్ చేసి సో రైస్ బాగా ఫ్రై చేసుకున్నాం కాబట్టి వాటర్ లో మనం కుక్ చేసేస్తాం. ఓకే, సో ఇప్పుడు కొంచెంసేపు మూత పెడితే మనకి ఇది అయిపోతుంది కదా, కుక్ అయిపోతుంది, దగ్గర పడిపోతుంది. ఓకే, తర్వాత రెడీయేగా. ఇంకా ఇందులో వాల్నట్స్ ఇలాంటివి కూడా వేసుకోవచ్చా? అంటే ఈ ప్రొసీజర్ లో నువ్వు ఇందాక అన్నావు కదా కొన్ని ఇలా చేసుకోవచ్చు, అలా వేసుకోవచ్చు. సో మనం ఆల్మండ్స్ తీసుకున్నాం. సో నట్స్ గ్రూప్ లో ఉన్నవన్నీ మనం వేసుకోవచ్చు. ఓకే, ఒకసారి ఆల్మండ్స్ వేసుకోవచ్చు, ఒకసారి వాల్నట్స్ వేసుకోవచ్చు, ఒకసారి కావాలంటే పీనట్స్ కూడా వేసుకోవచ్చు. ఓకే, అలా మన కౌంట్ పీనట్స్ కొంచెం క్వాంటిటీ చూసి కాకుండా. ఓకే, సో వెయిట్ చేద్దాం అయితే ఇది అయ్యేలోగా. చూద్దామా ఒకసారి. సో మనం బ్రాత్ వేసాం కాబట్టి కొంచెం అలా షైన్ వస్తుంది. అవునవును, మనం వాడింది వాటర్ కాదు కదా, వెజిటబుల్ బ్రాత్ కాబట్టి. ఓకే, సో ఇప్పుడు సర్వ్ చేసేసుకోవచ్చు. ఓకే, సో
మన డ్రై ఫ్రూట్స్ అయితే భలే కనిపిస్తున్నాయి, ఎందుకంటే మనం కరెక్ట్ క్వాంటిటీ వేసాం మొత్తం రైస్ కి సరిపడా. ఓకే, మరి చూసారు కదండి, చాలా డిఫరెంట్ రెసిపీ అండ్ డిఫరెంట్ ప్రొసీజర్. మీరు కూడా దీన్ని తయారు చేయాలనుకుంటే దీన్ని తయారు చేసుకునే విధానం అండ్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నోట్ చేసేసుకోండి. రైస్ పిలాఫ్ విత్ డ్రై ఫ్రూట్స్ తయారీకి కావాల్సిన పదార్థాలు: ఆప్రికాట్స్ అరకప్పు, బటర్ కొద్దిగా, ఉల్లిపాయ 1, బ్రౌన్ రైస్ 1 కప్పు, యాలకులు 4, మిరియాలు 1 టీ స్పూన్, సోయా సాస్ 1 టీ స్పూన్, వెజిటబుల్ బ్రాత్ 1 కప్పు, కిస్మిస్ కొద్దిగా, బాదం కొద్దిగా, రోజ్మెరీ కొద్దిగా. రైస్ పిలాఫ్ విత్ డ్రై ఫ్రూట్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా బ్రౌన్ రైస్ ని ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఒక పాన్ లో వెజిటబుల్ బ్రాత్ కొద్దిగా నీళ్లు పోసుకుని అందులో బాదం, కిస్మిస్, ఆప్రికాట్స్, కొద్దిగా ఉప్పు వేసి కొద్దిసేపు ఉడికించుకోవాలి. మరొక పాన్ లో వెన్న వేసుకుని అందులో రోజ్మెరీ, యాలకుల పొడి, మిరియాలు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, ఉడికించుకున్న బ్రౌన్ రైస్, కొద్దిగా సోయా సాస్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. చివరిగా రైస్ మిశ్రమాన్ని వెజిటబుల్ బ్రాత్ మిశ్రమంలో వేసుకుని బాగా కలుపుకోవాలి. దీన్ని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే రైస్ పిలాఫ్ విత్ డ్రై ఫ్రూట్స్ రెడీ. ఓకే, తయారీ విధానం అండ్ కావాల్సిన పదార్థాలు నోట్ చేసుకున్నారా? టేస్ట్ చూద్దామా గౌరీ? ఈ ప్రొసీజర్ లో ఈ రెసిపీ ఎలా ఉందో చూడాలి. పెప్పర్ మనకి ఇలాచీ అంతా కూడా గ్రెయిన్స్ గా కనిపిస్తుంది కదా లైట్ గా. వెరీ టేస్టీ, బటర్ ఫ్లేవర్ తెలుస్తుంది. యూనో ఇలాచీ అండ్ రోజ్మెరీ చాలా మైల్డ్ గా కదా, చాలా మంచి ఫ్లేవర్ ఇచ్చాయి వాటికైతే. సో లైట్ గా మిరియాల ఘాటు, ఓవరాల్ గా చాలా మంచి రెసిపీ. ఐ మీన్ ఇది బాయిల్ చేయడం అనేది చాలా బాగుంది ఐడియా, డ్రై ఫ్రూట్స్ ని మనం బాయిల్ చేసి వాడడం అనేది. సో మీరు కూడా డెఫినెట్ గా ట్రై చేయండి. ఓకే, మరి ఇప్పుడు పిలాఫ్ చూసేసాము. నెక్స్ట్ రెసిపీ ఏం ప్లాన్ చేసి? నెక్స్ట్ రెసిపీ దీంతో పాటు మనం కొంచెం సైడ్ డిష్ గా కావాలంటే మనం ఎగ్ తో ఏదైనా చేసుకోవచ్చు. సైడ్ డిష్ ఓకే కావాలంటే. సో అందుకని మనం ఆమ్లెట్ లోనే డిఫరెంట్ టైప్స్ చూస్తూ ఉంటాం కదా. సో ఆమ్లెట్ తో పాటు క్యాప్సికమ్ చాలా బాగా బ్లెండ్ అవుతుంది. ఓకే కదా, సో క్యాప్సికమ్ అండ్ చీజ్ తో ఆమ్లెట్ చేసుకున్నాం ఇవాళ. సూపర్, అయితే స్టార్ట్ చేద్దామా? తీసుకో. యా, అంటే ఆమ్లెట్ లోనే ఒక డిఫరెంట్ వెరైటీ కాబట్టి ఆమ్లెట్ కి మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ అన్ని ఉంచుకుంటూ మన దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ క్యాప్సికమ్ ని యూజ్ చేస్తున్నాము. సో ఆమ్లెట్ కాబట్టి మనకి అన్ని సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండ్ క్యాప్సికమ్ మన మెయిన్ ఇంగ్రీడియంట్ అయింది ఈ రోజు. సో మనకి ఒకవేళ పచ్చిగా కొంచెం అలా జస్ట్ సాటే చేసి నచ్చుతుంది అంటే డైరెక్ట్ గా కట్ చేసుకుని మనం ఆమ్లెట్ లోనే వేసుకుని చేస్తారు కదా చాలా మంది. ఎగ్ లో ఎస్పెషల్లీ కొంచెం క్యాప్సికమ్ పూర్తిగా ఫ్రై అవ్వకుండా అలా ఉంటేనే బాగుంటుంది యాక్చువల్ గా. చాలా మంది అలానే వేసుకుంటారు, బట్ మనం ఇవాళ ఏం చేద్దామంటే కొంచెం లైట్ గా సాటే చేసేసి మనము ఆమ్లెట్ వేద్దాం. అప్పుడు మరి పచ్చిగా ఉండకుండా కూడా ఉంటుంది కదా. యా, సో ఫస్ట్ ఆయిల్ యాడ్ చేయనా? ఆయిల్ వేసేసి సో ఓన్లీ మనకి ఇవి సాటే అయ్యేంత సరిపడే చాలా కొంచెం. సో కొంచెం జీలకర్ర వేద్దాం. ఓకే, సో ఆమ్లెట్ లో మామూలుగా ఆమ్లెట్ మనం కొంచెం ఆయిల్ తక్కువ వేసుకుంటే ఇట్స్ హెల్దీ. చక్కగా ఐ మీన్ హోల్ ఎగ్ తినొచ్చు అనుకుంటే వీ కెన్ హ్యావ్ ఇట్ కదా, రోజుకి ఒకటి అలాగ తినొచ్చు. సో ఇలాగ ఒక కాంబినేషన్స్ ట్రై చేయడం అనేది ఎంతవరకు హెల్ప్ అవుతుంటుంది మనకి? ఇప్పుడు క్యాప్సికమ్ వాడేము, సో అందులో విటమిన్ సి రైట్ ఎక్కువగా ఉంటుంది. సో ఆ కాంబినేషన్ అలా సెట్ చేస్తే బాగుంటుందంట, ప్రోటీన్ అండ్ దిస్ థింగ్ అలా చూసుకోవాలి. అంటే జనరల్ గా ఇప్పుడు అందరూ ఆన్లైన్ చదువుతున్నారు చాలా మటుకు, కాంబినేషన్స్ కానీ న్యూట్రియన్స్ గురించి కానీ కదా. సో డెఫినెట్ గా ఆన్లైన్ లో 100% కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అని చెప్పలేం. కొన్ని కరెక్ట్ ఉంటుంది, కొన్ని తప్పు ఉంటుంది. సో అది ఒకరికి సూట్ అవుతుందని కూడా చెప్పలేం. సో ఒక్కొక్క అది జనరలైజ్డ్ కాన్సెప్ట్. అవును. సో మనం ఒక డెఫినెట్ గా ఒక డైటీషియన్ కరెక్ట్ గా వాళ్ళ ఏజ్ అది చూసి క్యాల్కులేట్ చేసి అవన్నీ ప్లాన్ చేస్తుంది కాబట్టి వాళ్ళకి అది సూట్ అవుతుంది, కరెక్ట్ గా ఉంటుంది. ఈవెన్ షుగర్ లెవెల్స్ బట్టి కూడా మనం డైట్ చేంజ్ చేయాల్సి వస్తూ ఉంటుంది. సో ఇన్ని కార్బ్స్ తీసుకోవాలి. ఇన్సులిన్ తీసుకుంటున్నప్పుడు కూడా ఇంకా మార్చాల్సి వస్తుంది. సో డయాబెటిస్ అంటే అంత ఇంపార్టెంట్ డిజీజ్ అన్నమాట. అదే ఆర్ చెప్పాలంటే ఇన్ఫ్లమేటరీ. సో మనం ఇలా కంటిన్యూస్ గా టచ్ లో ఉండి డైట్స్ మార్చుకుంటూ ఉంటేనే మన లెవెల్స్ మెయింటైన్ చేయడానికి కానీ అది హెల్ప్. తర్వాత క్యాప్సికమ్ వేసేసుకుందాము. సో మెయిన్ గా క్యాప్సికమ్ అనుకున్నాం కాబట్టి కొంచెం క్యాప్సికమ్ ఎక్కువ. ఓకే ఓకే, కొంచెం పసుపు. ఓకే,
ఉప్పు కూడా దీంట్లో కొంచెం వేద్దాము. ఓకే, అప్పుడు మళ్ళీ కలవకపోతే సరిగ్గా. యా అవును. కొంచెం పెప్పర్ కూడా వేసేద్దాం Okay. దీంట్లో. ఎగ్, క్యాప్సికమ్ అండ్ పెప్పర్, నైస్ కాంబినేషన్. కాంబినేషన్ కదా. మంచి టేస్ట్. బాయిల్డ్ ఎగ్ కూడా అలా జస్ట్ పెప్పర్ వేసుకుని. అవును. చాలా మంది తింటారు అలా. సాల్ట్ అండ్ పెప్పర్ అలా వేసేసుకుంటే అంటే రోజు ఒకేలా తిన్నట్టు కాకుండా చప్పగా లేకుండా ఉంటుంది. బౌల్ తీసుకో. సో ఒకవేళ ఐ మీన్ ఎగ్ వైట్స్ తోనే చేసుకోవాలంటే అలా కూడా చేసుకోవచ్చు కదా. దీన్ని ఎగ్ వైట్స్ తో కూడా చేసేసి చేసుకోవచ్చు. ఎగ్ వైట్స్ తో కూడా చేసుకోవచ్చు. ఇది రెడీ. ఇందులో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుందాము. ఓకే, సో ఇంకొంచెం పెప్పర్ కావాలంటే ఇందులో కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ మనం ఇందులో సరిపడా వేసేసాం కాబట్టి ఇట్స్ ఓకే. ఇది సరిపోతుంది కదా మనకి. సరిపోతుంది. మనం దీంట్లో ట్రాన్స్ఫర్ చేయనా. సో కరెక్ట్ గా వచ్చింది. యా, మనకి ఎగ్ క్వాంటిటీ అండ్ తీసుకున్న వెజిటేబుల్ క్వాంటిటీ కరెక్ట్ గా ఉంది. సో ఇది ఒకసారి మనం బీట్ చేసేసుకోవాలంటే కలిసిపోతుంది. సో ఇది మనకి 2 sides కుక్ అయిపోవాలి అంతేనా. అంతే. సో మూత పెట్టేనా లేదంటే మూత పెడితే కొంచెం బయట కూడా పైన కూడా కొంచెం ఇది వస్తుంది కదా, కుక్ అవుతుంది. వ్యూవర్స్ కోసం మరో టిప్. కొలెస్ట్రాల్స్ మనం రెగ్యులర్ గా చెక్ చేసుకుంటూ ఉండాలి. అట్లీస్ట్ 1 year లో ఒకసారైనా చూసుకోవాలి. కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఫుడ్ లో చేంజెస్ చేసిన, యాక్టివిటీ అంటే వర్కౌట్స్ కానీ లేకపోతే వాకింగ్ కానీ చేసినా అది బ్లడ్ స్ట్రీమ్ లో ఎఫెక్ట్ అవ్వడానికి మనకి 1 year టైం పడుతుంది. కాబట్టి ఎవ్రీ ఇయర్ కొలెస్ట్రాల్స్ చూసుకుని దాంతోపాటు డైట్ చేంజెస్ చేస్తూ ఉండాలి. సో సాలెడ్స్ లాగా రెగ్యులర్ వెజిటబుల్స్ తినలేని వాళ్ళు ఓన్లీ ఉల్లిపాయలు పచ్చిగా తిన్నా కూడా వాళ్ళ కొలెస్ట్రాల్స్ తగ్గించడానికి చాలా సహాయపడుతుంది. ఈ క్యాప్సికమ్ చీజీ ఆమ్లెట్ చూస్తున్నాము. అండ్ ఆమ్లెట్ 1 side బాగా కుక్ అయింది. ఇప్పుడు సెకండ్ సైడ్ తిప్పే ముందు కొంచెం చీజ్ గ్రేట్ చేస్తాం. ఓకే, చీజ్ కూడా వేసేసుకుందాం. ఓకే, కొంచెం మనం ఆ కమ్మదనం యాడ్ చేస్తున్నాం అన్నమాట. అండ్ ఈ వేడిలో వేసుకుంటే అది చక్కగా కరిగిపోతుంది కూడా. ఓకే, సో దీన్ని టర్న్ చేసేనా మరి. టర్న్ చేసేసి సెకండ్ సైడ్ కూడా యాడ్ చేస్తావా? ఓకే, పర్ఫెక్ట్. ఓకే ఓకే, ఇంకా సరిపోతుంది కదా. ఆఫ్ చేసేస్తున్నాను. విల్ సర్వ్ దిస్ నౌ. ఓకే, అంతే కదా. సో సింపుల్. ఓకే, క్యాప్సికమ్ చీజీ ఆమ్లెట్ తయారు చేసుకునే విధానం అండ్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నోట్ చేసేసుకోండి. క్యాప్సికమ్ చీజీ ఆమ్లెట్ తయారీకి కావలసిన పదార్థాలు: గుడ్లు 2, ఉల్లిపాయ 1, క్యాప్సికమ్ 1, చీజ్ కొద్దిగా, పసుపు చిటికెడు, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, మిరియాలు కొద్దిగా. క్యాప్సికమ్ చీజీ ఆమ్లెట్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసుకుని అందులో జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్, పసుపు, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా వేయించుకోవాలి. ఒక బౌల్లో ఎగ్ బీట్ చేసుకుని అందులో కొద్దిగా ఉప్పు, వేయించుకున్న క్యాప్సికమ్ మిశ్రమం కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత అదే పాన్ లో ఎగ్ మిశ్రమాన్ని ఆమ్లెట్ లా వేసుకుని పైనుంచి చీజ్ తురుముకుని 2 వైపులా కాల్చుకుంటే క్యాప్సికమ్ చీజీ ఆమ్లెట్ రెడీ. ఓకే, తయారీ విధానం అండ్ కావాల్సిన పదార్థాలు నోట్ చేసేసుకున్నారా? టేస్ట్ చూద్దామా గౌరీ? కలర్ఫుల్ గా, పైన గ్రీన్ గ్రీన్ గా బాగుంది కదా. వెరీ టేస్టీ కదా. కదా, మరి చీజ్ వేసాము, దాని వల్ల కమ్మదనం వచ్చింది. జీరా భలే తెలుస్తుంది.
ఓకే, సో ఇప్పుడు ఆమ్లెట్ చూసేసాము అండ్ ఇందాక చూసిన రెసిపీ. ఈ రెండిట్లో మనకి న్యూట్రిషన్ పరంగా దొరికే ఇదేంటి? సో ఇందాక మనము రైస్ పులావ్ విత్ డ్రై ఫ్రూట్స్ చూసాం కదా. డ్రై ఫ్రూట్స్ అనగానే మనకి లాట్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ ఉంటుంది, లాట్ ఆఫ్ ఫైబర్ కూడా ఉంటుంది, మంచి క్యాలరీస్, గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి కాబట్టి అవి రెగ్యులర్ గా తీసుకోవాలి. కాబట్టి ఎవ్రీ డే సోక్ చేసుకొని తినడం కన్నా డిఫరెంట్ గా తినాలి అనుకున్న వాళ్ళు కనుక ఇలా బ్రౌన్ రైస్ తో పాటు ఈ నట్స్ ఇవన్నీ బాగా సోక్ చేసి దాని ఫ్లేవర్ బాగా అంటే హల్వాలు, సేమియాలు ఇలా అని కాకుండా ఇలా బ్రౌన్ రైస్ తో కూడా కలిపి తీసుకుంటే దాని టేస్ట్ బాగుంటుంది. ఒక కంప్లీట్ మీల్ లాగా వాళ్ళు బాక్స్ లో కూడా ప్యాక్ చేసి తీసుకెళ్ళచ్చు. సో చాలా రకాల డిఫరెంట్ ఈజీ రైస్ లో ఇది ఒకటి పిలావ్. అండ్ ఈ మధ్య బ్రౌన్ రైస్ చాలా మందికి నచ్చుతోంది కూడా, అంటే దాన్ని తినే విధానం అర్థం చేసుకుంటున్నారు. దాన్ని ఫాలో అయితే గనక అది కరెక్ట్ గా మన బాడీకి సెట్ అయిపోతుంది. సో బ్రౌన్ రైస్ మామూలుగా తినలేని వాళ్ళు, లేకపోతే హెల్దీగా తినాలనుకున్న వాళ్ళు, సో ఇలా ఆప్షన్ చూస్ చేసుకుని ఈవెన్ డయాబెటిక్స్ కూడా చాలా బాగా తీసుకోవచ్చు. అది క్వాంటిటీస్ బాగా చూసుకుని. ఓకే, సో ఓవరాల్ గుడ్ ఫైబర్, గుడ్ గ్లైసమిక్ ఇండెక్స్, షుగర్ లెవెల్స్ ని కూడా బాగా కంట్రోల్ చేస్తుంది. అండ్ కొలెస్ట్రాల్స్ తగ్గించే పదార్థాలు కూడా ఉన్నాయి దాంట్లో కాబట్టి సో అవన్నీ వాళ్ళందరికీ మంచిది. ఇప్పుడు ఆమ్లెట్ కూడా మనకి ప్రోటీన్ రిచ్. సో ప్రోటీన్ లో మనం ఎగ్ వైట్స్ తో కూడా చేసుకోవచ్చు. యోక్ యాడ్ చేసాం. యోక్ లో కూడా మనకి ఇంపార్టెంట్ న్యూట్రియన్స్ ఉంటాయి, ఇంపార్టెంట్ మైక్రో న్యూట్రియన్స్ ఉంటాయి. రోజుకి మనకి జస్ట్ మిలీగ్రామ్స్ లో కావాల్సిన న్యూట్రియన్స్ కొన్ని ఉంటాయి. ఓకే, అది మనకి లైక్ వైటమిన్ B12 కానీ అలాంటి బి వైటమిన్స్ కానీ మనకి యోక్ లో ఉంటాయి. అందుకని ఇన్ డే 1 full egg తీసుకోవచ్చు. ఓకే, సో అవన్నీ మనకి సర్వ్ అయిపోతాయి, అవన్నీ వచ్చేస్తాయి మనకి. సో మిగతా న్యూట్రియన్స్ మనకి వైట్ లో ఉంటాయి, లైక్ ప్రోటీన్స్ ఉంటాయి, మంచి రిచ్ ప్రోటీన్ కాబట్టి ఇలా క్యాప్సికమ్ ఫైబర్ యాడ్ చేస్తుంది. సో లాట్ ఆఫ్ వెజిటబుల్స్ వేసుకుని మనం ప్రోటీన్ ఇలా ఆమ్లెట్ లో మిక్స్ చేసుకుని తీసుకుంటే సో వెరీ గుడ్ స్నాక్ ఆప్షన్. మధ్యలో శాండ్విచ్ మధ్యలో కూడా వేసుకోవచ్చు, డైరెక్ట్ గా అలా తీసుకోవచ్చు. వెరీ గుడ్ ప్రోటీన్. సూపర్ రెసిపీస్ అయితే చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి. అండ్ హెల్త్ వైజ్ కూడా గౌరీ చెప్పేసింది కదా, డెఫినెట్ గా ట్రై చేయండి. అండ్ బ్రౌన్ రైసా క్యాప్సికమా అని అనుకునే వాళ్ళకి కూడా ఈ రెసిపీస్ ఒకసారి ట్రై చేశారంటే ఆ టేస్ట్ ని మీరు కూడా ఎంజాయ్ చేస్తారు డెఫినెట్ గా, అంత టేస్టీగా వచ్చాయి. సో ఈ రోజు ట్రై చేసిన 2 రెసిపీస్ కూడా మీరు కూడా ఇంట్లో చేసుకుని ఎంజాయ్ చేయండి, దీని టేస్ట్ ని అండ్ హెల్త్ బెనిఫిట్స్ ని కూడా. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో 2 హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ తో మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ సీ యు, టేక్ కేర్, బై.